కొండపోత వర్షానికి హైదరాబాద్ రోడ్లపై ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ అమాంతం పెరిగిపోయింది. హైదరాబాద్లో ఏ ప్రధాన రహదారి చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. కూకట్పల్లి ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు ముందుకు కదలకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. ఓవైపు వర్షం, ఇంకోవైపు ట్రాఫిక్ జామ్తో రోడ్ల మీద నరకం కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ అంతా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్లీబన్ బస్ స్టేషన్కి పక్కనున్న శివాజీ బ్రిడ్జ్ వాహనాలతో జామ్ అయిపోయింది. కాచిగూడ చౌరాస్తాలోని బిగ్ బజార్ ప్రాంతంలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. మాసర్ ట్యాంకు కట్టమైసమ్మ టెంపుల్ దగ్గరున్న బ్రిడ్జ్ మొత్తం వాహనాలతో నిండిపోయింది. నాంపల్లి పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర ట్రాఫిక్ నత్తనడకతో పోటీ పడుతోంది. అలాగే బల్కంపేట టెంపుల్, టోలీ చౌకీతో పాటు తాజ్ ఐలాండ్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. చినుకు పడితే హైదరాబాద్ రోడ్ల మీద పరిస్థితి ఏమిటో TV9 స్క్రీన్పై మీరు చూస్తున్నారు. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికి తోడు ఈ చినుకుల తోడు పెద్ద మొత్తంలో ఎక్కడికక్కడ కూడళ్ల దగ్గర నీరు నిలిచిపోయింది. దాంతో ట్రాఫిక్ విపరీతమైపోయి జామ్ అయిపోయిన పరిస్థితి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు రోడ్లపై చెట్లు కూడా కూలుతున్నాయి. చౌరాస్తాలో ఎప్పుడు ఏం కూలుతుందో అని జనం భయపడుతున్నారు. హ్యాబిట్స్లోని ఓ చౌరాస్తా దగ్గర చెట్టు ఒకటి కూలిపోయింది. తాజ్మహల్ హోటల్ ఎదురుగా ఉన్న కూడలిలోని చెట్టు కింద పడిపోయింది. ఆ సమయంలో అక్కడ జనం లేకపోవడంతో, వాహనాలు వెళ్ళకపోవడంతో ప్రమాదం తప్పింది. అలాగే రోడ్ నెంబర్ 25లో HRD ఆఫీస్ దగ్గర కూడా ఓ చెట్టు కూలిపోయింది. TV9 స్క్రీన్పై చూస్తున్నారు. జీడిమెట్ల మొదటి బాక్స్లో జీడిమెట్లలో నాలాలు పొంగి పొర్లుతుంటాయి. దానివల్ల ఎక్కడికెక్కడ రోడ్ల మీద నీరు చేరిపోయింది. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఆ నీటిని బయటకు తోడేసే ప్రయత్నం చేస్తున్నారు. అలానే హ్యాబిట్స్లో చెట్టు కూలిన దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో చిన్న చినుకుకే హైదరాబాద్ మురుగునీటి వ్యవస్థ అతలాకుతలమైపోతుంది. ఎక్కడి నీరు అక్కడ పొంగి పొర్లుతోంది మ్యాన్ హోల్స్ నుంచి, అలాగే ఈ మురుగు కాలువల నుంచి. దాంతో రోడ్లన్నీ జలమయమైపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి. GHMC సిబ్బంది నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో జీడిమెట్లలో పరిస్థితి ఎలా ఉంటే హ్యాబిట్స్ చౌరాస్తాలోని ఒక సర్కిల్లో రింగులో ఉన్న ఒక వేప చెట్టు కూలిపోయిన దృశ్యాలను చూస్తున్నాము. లక్కీలీ అది ఒరిగిపోయిన టైంలో అటుగా ఎవరు వెళ్ళట్లేదు అండ్ వాహనాలు కూడా వెళ్ళట్లేదు. ఎవరికి ఏ ప్రమాదం సంభవించలేదు. సో ఇలా అనేక చోట్ల చెట్లు కూలిపోవడం చూస్తున్నాము. అలాగే ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోవడం చూస్తున్నాము. అన్ని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న, రద్దీగా ఉన్న ప్రాంతాల అన్ని చోట్ల కూడా హైదరాబాద్లో ఈ ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. నిన్నటి నుంచే విపరీతమైన వాన కురుస్తోంది హైదరాబాద్లో. సో అది ఇవాళ కాస్తంతసేపు కూడా తెరిపివ్వట్లేదు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కంటిన్యూస్గా కురుస్తూ ఉన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతోన్న పరిస్థితి. ఇక వర్షాలకు పలు ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. మేడ్చల్ జిల్లా పేట్ బషీర్బాద్ పరిసర ప్రాంతాల్లోని సుచిత్ర సెంటర్, MN రెడ్డి నగర్, దత్తాత్రేయ నగర్, చింతల్ లాంటి ప్రాంతాల్లోకి నీళ్లు వచ్చేశాయి. డ్రైనేజీలన్నీ
పొంగి పొర్లుతున్నాయి. మ్యాన్హోల్స్ ఎక్కడ తెరిచి ఉన్నాయోనని జనం భయపడుతున్నారు. ఇక స్క్రీన్పై మీరు చూస్తున్నారు ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ని. నిండు కుండలా ఉంది హుస్సేన్ సాగర్. నీటి మట్టం అమాంతం పెరిగిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా కూడా మురుగు కాలువల ద్వారా ట్యాంక్ బండ్కు చేరుకుంటోంది. ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుతం ఏ స్థాయిలో నీటి మట్టం ఉందో చూడొచ్చు. 513.30 సెంటీమీటర్ల మేర నీటి మట్టం పెరిగింది. సో ఇది ప్రమాదకర స్థాయిని సూచిస్తోంది. ఇలానే మరొక 24 అవర్స్ కనుక ఇన్ఫ్లో ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్లోకి కనుక ఉంటే తప్పనిసరిగా ఆ గేట్లన్నీ ఎత్తి కిందకి నీటిని వదలాల్సి ఉంటుంది. ఆ నీరు మూసీలోకి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నిండు కుండలా మారిన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలని మనం చూస్తున్నాము. ట్యాంక్ బండ్ యూజువల్గా ఈ సీజన్లో నీటి చేరికతోటి కాస్త నీటి మట్టం పెరగడం సహజమే. కానీ ఏకధాటిగా 1-2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి అమాంతం ఒక్కసారిగా నీటి మట్టం పెరిగిపోయింది. ప్రస్తుతం నిండు కుండల మారిన ట్యాంక్ బండ్ని చూస్తున్నాము. పెద్ద జల సంద్రంలా కనిపిస్తోంది అండ్ చాలా భారంగా కనిపిస్తోంది. సో ఎక్కడ గట్లు తెగుతాయో అన్న భయం కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉంది. అయితే ఇప్పటివరకు ఉన్న బయటకు నీటిని పంపించే మెకానిజం సిస్టమ్ అదే బాగా ఉండడంతో బహుశా నీటిని కిందకి పంపించే ఏర్పాట్లు జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు. సో దీంతో ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు. కానీ ఇన్ఫ్లో ఇలాగే ఉంటే కనుక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కుండపోత వర్షం హైదరాబాద్ మహానగరాన్ని బెంబేలెత్తిస్తోంది. ఎడతెరిపి లేకుండా సోమవారం ఉదయం నుంచి ఏకధాటిగా ఈ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వర్షానికి రహదారులన్నీ గోదారులయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి. మియాపూర్ దీప్తి శ్రీనగర్ అపార్ట్మెంట్ సెలార్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. సో కూకట్పల్లి, జీడిమెట్ల, యాబిట్స్, హుస్సేన్ సాగర్, ఎల్బీ నగర్. సో ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదు, హైదరాబాద్ మూలలా కూడా. ఎందుకంటే యూజువల్గా హైదరాబాద్ మహానగరం, ఓ చోట వర్షం ఉంటుంది, ఓ చోట ఉండదు. ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా డివైడర్కి అవతల వర్షం ఉంటుంది, యువతల వర్షం ఉండదు. కానీ అలాంటి సందర్భం కాదు ఇది. ముసురు పట్టింది కాబట్టి మొత్తం హైదరాబాదే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ, కోస్తాంధ్ర, ఆంధ్ర మొత్తంగా వర్షం పడుతోంది. హైదరాబాద్లో ఈ వర్షపాతం కాస్త ఎక్కువగా ఉంది, కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడికక్కడ నీరు చేరిపోయింది. చిన్న చినుకుకే రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రోడ్లన్నీ ధ్వంసమైపోయాయి. ఎక్కడికక్కడ ఆ గుంటల్లో నీరు చేరాయి. ఏది గుంటో ఏది రోడ్డో తెలియని పరిస్థితి. దీంతో వాహనదారుల ఇబ్బందులు మామూలుగా కంటే ఎక్కువైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ నీరుందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలుసుకోలేని పరిస్థితి. సో వాహనాలన్నీ దీంతో చాలా నెమ్మదిగా మందగమనంతో ముందుకు కదులుతున్నాయి. దాంతో వేలాది వాహనాలు అండ్ వర్కింగ్ డే కావడంతో, ఆఫీస్ టైం కావడంతో మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ అలాగే స్తంభించిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల క్లియర్ అవుతోంది, కొన్ని చోట్ల అయితే మరింత అది ఎక్కువ అవుతోంది.